దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరాన్ని ఆనుకుని సాగుతోంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పుదుచ్చేరికి 250 కిలోమీటర్లు, చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోస్తా, శ్రీలంక మరియు నైరుతి బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి దిత్వా తుఫాను ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఈరోజు నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాలలో తుఫానుగానే కొనసాగుతుంది. ఈ తుఫాను వ్యవస్థ ప్రస్తుతం పుదుచ్చేరికి 280 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకు 380 కిలోమీటర్ల దక్షిణ దిశలోనూ కొనసాగుతుంది. ఇది తన ఉత్తర వాయువ్య దిశ గమనాన్ని, ప్రస్థానాన్ని కొనసాగించి నైరుతి బంగాళాఖాతం మీదుగానే పయనించి 30వ తేదీ అనగా రేపు ఉదయానికల్లా పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్